మాయమవుతున్న ఫేక్ వీడియోలు, సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది, పోస్టులు డిలీట్ చేసినా కేసు తప్పదు సైబర్ క్రైమ్ బృందాలు. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రాణభయంతో జింకలు పరుగులు పెడుతున్నట్టు, నెమళ్ళు ఏడుస్తున్నట్లు ఫోటోలు వీడియోలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన వేలాది మంది ప్రస్తుతం వాటిని డిలీట్ చేస్తున్నారు. ప్రకృతి పర్యావరణ విధ్వంసం పేరిట ఏఐ ఆధారిత నకిలీ ఫోటోలు వీడియోలను కొందరు సృష్టిస్తే వాటిని నిజమో అని నమ్మి పలువురు ప్రముఖులతో పాటు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటామోటా నాయకులు, పర్యావరణ ప్రేమికులు ఆ ఫోటోలు వీడియోలను వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీని సైతం తాకింది. అక్కడ కూడా వీటిని రీట్వీట్ చేయడంతో ఫేక్ ఫోటోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసినాయి. ఇక్కడ తప్పు ఎవరిది అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా తప్పు. ఇది ఫేక్ వీడియో అని చెప్పాల్సింది ఎవడు? వాళ్ళ సోషల్ మీడియా చెప్పాలి. అది మొత్తం నిద్రపోతున్నది. మొత్తం ఒక ఆయన ఒరిస్సా ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయన కట్టబెట్టి దాన్ని అది మొత్తం ఎటు కాకుండా చేసి పడేసారు. తప్పు మీది. దాన్ని ఫేక్ కాదు, ఇది ఒరిజినల్ కాదు ఫేక్ అని మరి మీరు ఎందుకు చెప్పలేకపోయినారు? మీరు అట్టర్ ఫెయిల్యూర్ కాదు ఈ విషయంలో. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఫేక్ ఫోటోలు వీడియోలు సృష్టించిన వారితో పాటు వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు కమిషనరేట్లతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు పలు జిల్లాల్లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఫేక్ వీడియోలు ఎవరు తయారు చేశారు అన్న విషయంలో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ఖచ్చితమైన అవగాహనకు వచ్చారు. కేటీఆర్ సహా పలువురికి నోటీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న మన్నె క్రిషాంక్, కునతం దిలీప్ తదితరులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. ఈ బ్యాచ్ అంతా కలిసి పాప అమాయకమైన బీఆర్ఎస్ కార్యకర్తలను నిండా ముంచేశారు. ఎందుకు? వీళ్ళు తయారు చేసింది నిజమని నమ్ముకొని వాళ్ళంతా వైరల్ చేశారు. ఇప్పుడు కేసులు ఎవరి మీద అవుతున్నాయి? వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు మాట్లాడుకుంటారు రేపు పొద్దున గవర్నమెంట్ తోటి. కింద ఉన్న కార్యకర్త ఎవరితో మాట్లాడుకోవాలా? మీరు అందుబాటులోకి వస్తారా? ఆఫీసులలో కూర్చొని ఆ ఫేక్ వీడియోలు తయారు చేసి మీ కార్యకర్తల గ్రూపుల్లో వేస్తే, వాళ్ళు ప్రచారం చేస్తే కేసులు వాళ్ళ మీద అవుతున్నాయి కదా అన్యాయంగా. వీరిలో క్రిషాంక్ తనపై నమోదైన 4 ఎఫ్ఐఆర్లు కొట్టేయాలంటూ కోర్టుకు వెళ్ళినప్పటికీ ఆయనకు ఉపశమనం కలగలే. విచారణకు హాజరు కావాలి అని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఇలాంటి పోస్టులు పెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే తాము పెట్టిన పోస్టులు డిలీట్ చేశారు. వీరిద్దరూ పోస్టులను డిలీట్ చేసిన తర్వాత వేలాది సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫేక్ పోస్టులు డిలీట్ అవుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అయితే పోస్టులు డిలీట్ చేసిన కొందరిపైన కేసులు మాత్రం తప్పవని పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. వేల కేసులు నమోదు చేయడం తమ లక్ష్యం కాదని, కేసులు పెడతామని హెచ్చరిక ప్రజల్లోకి వెళితే మరోసారి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు పోస్టు చేసే ముందు ఆలోచిస్తారని పోలీసులు పేర్కొంటున్నారు. దయచేసి ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఫేక్ వీడియో ఎట్లా తయారు చేయొచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నా వీడియోను కూడా తయారు చేయొచ్చు, మీ వీడియోను తయారు చేయొచ్చు, ఎవరి వీడియోని తయారు చేయొచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఒక 2 అక్షరాలను తీసుకొని అదే టెంపోతో అదే వాయిస్తో ఇంకొక వాయిస్ని క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక మీ సోషల్ మీడియాలో ఉన్న ఒక వీడియోని తీసుకొని ఇంకో యాంగిల్లో వీడియోని తయారు చేయొచ్చు. సో ఏది ఫేకో, ఏది నిజమో తెలుసుకోవడం కూడా చాలా చాలా కష్టం. అందుకే షేర్ చేసే ముందు 1కి 1000 సార్లు ఆలోచించిన తర్వాతే షేర్ చేయండి. అనవసరంగా ఇబ్బందుల పాలు కాకండి. వన్స్ అది ఫేక్ వీడియో అని తేలితే మనం ఏం చేయగలం? అసలు మనకి ఏం అవసరం ఇట్లాంటి వీడియోలు సర్క్యులేట్ చేయడానికి? ఏదైనా జెన్యూన్గా సమస్య ఉంటే మీరు టెక్స్ట్ రాయండి, సోషల్ మీడియాలో టెక్స్ట్ రాయండి అవసరమైతే. మనం ఇష్టం వచ్చినట్టుగా ఆ వీడియోలు ఈ గ్రూప్లో ఆ గ్రూప్లో వేస్తే మొదటికే మోసమై మనకు చుట్టుకుంటుంది అది. సో దయచేసి 1కి 1000 సార్లు ఆలోచించాలి. లేకపోతే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ అని పెట్టండి కింద. ఇప్పుడు కేటీఆర్ రిలీజ్ చేసిన అనుకో, సోర్స్ ఇది కేటీఆర్ రిలీజ్ చేసిన వీడియో అని పెట్టండి. రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన వీడియో అని పెట్టండి. క్రిషాంక్కు నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టండి. కోర్టు కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నది, ఏమాత్రం ఉపేక్షించట్లే. కంచగచ్చిబౌలి ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్కు BNSS 35 నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఆ భూములను చదును చేసే క్రమంలో అక్కడ నివసించే జింక చనిపోయిందని, అధికారులే దానిని చంపేశారు అనేలా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసినట్లు క్రిషాంక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తప్పుడు ప్రచారం చేసేందుకు
క్రిషాంక్ నకిలీ వీడియోలు సృష్టించారని అటవీ శాఖ అధికారులు కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మన నమస్తే తెలంగాణలో కూడా ఫోటో చేసినట్టు నిన్ననో మొన్నను. వివిధ వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషం రెచ్చగొట్టేలా, ఉద్రిక్తతలు రాజేసేలా క్రిషాంక్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అతనిపైన 3 కేసులు నమోదైనాయి. ఈ ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ క్రిషాంక్ హైకోర్టులో వేరువేరు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై వాదన విన్న జస్టిస్ ఎన్ తుకారాంజీ 3 ఎఫ్ఐఆర్లలో ఆరోపణలు ఒకేలా ఉన్నాయి. పిటిషనర్ కమ్ నిందితుడికి చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేశారట. ఎవరిని వదిలిపెట్టకండి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేసే వాళ్ళని లోపలేయండి. పాపం షేర్ చేసిన వాళ్ళని ఈసారికి వదిలేయండి. ఎవరైతే తయారు చేసినో వాని జుట్టు పట్టుకోండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిందా? అపోజిషన్లో ఉన్నాడు చేయాల్సిన పనేనా ఇది? దీనివల్ల జెన్యూన్ ఇష్యూ డైవర్ట్ అయింది కదా. నేను అనుకోవడం ఈ ఏవైతే కంపెనీలకు భూములు కట్టబెట్టాలని ప్రభుత్వం అనుకున్నదో ఆ కంపెనీలతో వీళ్ళు కూడా లాలూచి పడ్డట్టు కనిపిస్తున్నది, వీళ్ళు కూడా కుమ్మక్కైనట్టు కనిపిస్తున్నది.